హైదరాబాద్లో బైక్ ట్యాక్సీ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి, వన్ డేకి 1000 రూపాయలు ఎర్నింగ్ చేయగలమా, నెలకి ఎంత ఎర్నింగ్ చేయొచ్చు అని చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్ని మీరు చూస్తూనే ఉన్నారు కదా. మీలో కొంతమంది అన్న నేను వైజాగ్లో బైక్ ట్యాక్సీ చేయాలి అనుకుంటున్నాను, సో వైజాగ్లో బైక్ ట్యాక్సీ చేస్తే రోజుకి 1000 రూపాయలు ఎర్నింగ్ చేయగలనా అని చెప్పి అడుగుతున్నాను. నేను మీకోసం హైదరాబాద్ నుంచి వైజాగ్ అయితే వచ్చాను. బైక్ ట్యాక్సీ చేసి ఇవాళ ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను. టైం 9:40 అవుతుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ర్యాపిడో యాప్ ఓపెన్ చేసేసి లాగిన్ అయితే అవుదాం. లాగిన్ అవ్వాలంటే పైన టాప్లో ఆఫ్ డ్యూటీ అని కనిపిస్తుందా, దానిపైన సింగిల్ ట్యాప్ చేస్తే ఆన్ డ్యూటీకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి జోన్ అయితే కనిపిస్తుంది, ఏ రేడియేషన్స్లో మనకి ఈ సర్వీస్ అవైలబుల్గా ఉంది అనేది ఒక మొత్తం జోన్ చూపిస్తుంది చూడండి. ఈ జోన్లో ఉంటేనే మనకి ఆర్డర్లు అయితే వస్తాయి. అలాగే 1.2x 1.3x అని ఒక డిమాండ్ జోన్ కూడా కనిపిస్తుంది. ఈ డిమాండ్ జోన్లో ఉంటే ఇంకాస్త ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి, ఇంకాస్త ఎక్కువగా ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి. ఫైనల్లీ నాకైతే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆర్డర్ యాక్సెప్ట్ అయితే చేస్తున్నా. పికప్ లొకేషన్ ఎంత దూరం ఉంది అని కనిపిస్తుంది కానీ డ్రాప్ లొకేషన్ ఎంత దూరం ఉంది అనేది కనిపించట్లేదు. డ్రాప్ అడ్రస్ అయితే కనిపిస్తుంది. ఫైనల్లీ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ చూస్తే 1.1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్ అయితే వచ్చాను. కానీ కస్టమర్ అయితే కనిపించట్లేదు. ఎప్పటిలాగానే కస్టమర్ పెట్టిన లొకేషన్ అనేది తప్పుగా ఉంది అని అర్థం చేసుకుని మళ్ళీ కస్టమర్కి కాల్ చేస్తే కాస్త ముందుకు రమ్మని తనైతే చెప్పారు. కాస్త ముందుకెళ్ళి కస్టమర్ అయితే పిక్ చేసుకున్నా. పిక్ చేసుకున్న తర్వాత రైడ్ అనేది స్టార్ట్ చేసిన. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 7 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది డ్రాప్ లొకేషన్ కి. రైడ్ స్టార్ట్ చేసి 2 కిలోమీటర్ అయితే వెళ్ళాను. ఇప్పటి వరకు నాకు ట్రాఫిక్ అయితే టచ్ అవ్వలేదు. హైదరాబాద్‌తో పోల్చుకుంటే వైజాగ్‌లో ట్రాఫిక్ అంత ఎక్కువగా లేదు. రోడ్స్ అన్నీ కూడా ఎంప్టీగానే ఉన్నాయి. ఇక్కడ కొంచెం బెటర్ అనిపించింది నాకు. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, బీచ్ రోడ్ ఈ ఏరియాలోనే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. రిమైనింగ్ ఏరియాస్‌లో ట్రాఫిక్ అంత గొప్పగా ఏం లేవు. రోడ్లంతా కొంచెం ఖాళీగానే ఉన్నాయి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి వచ్చి కస్టమర్ సార్‌ని అయితే డ్రాప్ చేశాను. ఈ ట్రిప్‌లో ₹45 అయితే తనిచ్చారు. అందులో కమిషన్ వచ్చేసరికి ₹7 కట్ అయింది. నాకు టోటల్‌గా ₹38 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ ₹38 ఎర్నింగ్ చూసి నా ఫీజులు కొట్టేసాయి. లిటరల్లీ చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయాను. 7 కిలోమీటర్‌కి ₹38 ఎర్నింగ్స్ వస్తే ఏం మిగులుతాయి? పెట్రోల్‌కి ఏం పోతుందని చెప్పేసి. ఇక్కడికి ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఇంకొక ఆర్డర్ అయితే వచ్చింది. ఇక్కడ ఆర్డర్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ అయితే రావట్లేదు. వచ్చిన ఆర్డర్‌నే కళ్ళకద్దుకుంటూ తీసుకోవాల్సొస్తుంది. మేడం గారి దగ్గర ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన. నావిగేషన్ చూస్తే 7.3 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ 7.3 కిలోమీటర్‌కి కమిషన్ ఎంత కట్ చేస్తారు? రియల్‌గా నాకెంత ఎర్నింగ్స్ ఇస్తారనేది చూపిస్తాను మీకు. ఈ వైజాగ్‌లో ఎండ మామూలుగా లేదు భయ్యా. ఎండలో మొత్తం తడిచిపోయాను. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి వచ్చాను. ట్రిప్ ఎండ్ చేశాక ₹55 అయితే వచ్చింది. ఇందులో వీళ్ళు కమిషనే ₹10 తీసుకొని నాకు ₹40 ఎర్నింగ్స్ మాత్రమే ఇచ్చారు. అంటే యావరేజ్‌గా ఒక కిలోమీటర్‌కి ₹5, ₹5.50 లేదా ₹6 ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. అదే హైదరాబాద్‌లో బైక్ టాక్సీ చేసుకుంటే ర్యాపిడోలో పర్ కిలోమీటర్‌కి ₹8 నుంచి ₹10 ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడికి ఎర్నింగ్స్‌లో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఒక రోజుకి ₹1000 సంపాదించాలంటే ఈ వైజాగ్‌లో చాలా కష్టం. దాదాపు 200 కిలోమీటర్లు తిరిగితే గాను మనకు ₹1000 అయితే ఎర్నింగ్స్ రావు. అదే గాని హైదరాబాద్‌లో 120-130 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ₹1000 ఎర్నింగ్స్ అయితే వచ్చేస్తాయి. మన వైజాగ్ సిటీలో 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే ₹466 ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఈ ₹466 ఎర్నింగ్ చేయడానికి దాదాపు 8 అవర్స్ అయితే కష్టపడ్డాను.